శ్రీమాత్రే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకః. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. వ్యాసునికి మొట్టమొదటగా మనమందరము నమస్కరించాలి. వ్యాసుని యొక్క విశాల బుద్ధే, విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత చదివి దీన్ని అవగతం చేసుకొని జీవితంలో అనుసంధానం చేసుకుంటే ధన్యులవుతారనేటువంటి ఉద్దేశంతో నాకు తెలిసింది. నేను ఒక్కనే ఆనందంగా హ్యాపీగా ఉండాలి అని అనుకోలేదు. అందుకనే ఆయన యొక్క బుద్ధికి, విశాలమైనటువంటి బుద్ధికి మనము నమస్కరించాలి. పుల్లారవిందాయత పత్ర నేత్ర, దూరదృష్టి కలిగినటువంటి వాడు. దూరదృష్టి అంటే ఎలా అంటే కలియుగంలో ఈ యొక్క అలసులు, మందబుద్ధియుతుల్, అల్పాయుతరువుల్, ఉగ్రరోగ సంకలితులు అని భాగవతంలో చెప్పాడు. కలియుగంలో చిన్న పనికి అలసిపోతూ ఉంటాము. మందబుద్ధి, ఏ పని చేయాలన్నా కూడా సోమరితనం, మజ్జుగా ఉంటాము. తొందరగా ఆయుస్సు తీరిపోతూ ఉంటుంది. విపరీతమైన జబ్బులతో బాధపడుతూ ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క కలువ పువ్వు ఏ విధంగా విచ్చుకుంటుందో అలా విశాలమైనటువంటి విచ్చుకున్నటువంటి దృష్టి అంటే ఆ యొక్క దూరదృష్టి, అందరిపైన విశాలమైన హృదయం కలిగినటువంటి దృష్టితో అతను మనకు ఈ యొక్క భగవద్గీతను అందించాడు. ఏన త్వయా భారత తైలపూర్ణః. ఈ యొక్క మహాభారతంలో ఉన్నటువంటి సమగ్ర సారాన్ని ఆ యొక్క వ్యాసుడు స్వయంగా మనకు అందించాడు. వ్యాసుడంటే ఎవరో కాదు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణు సహస్రనామంలో వ్యాసుడంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానం అని చెప్పేసి, ఆ విష్ణువే అని చెప్పేసి మనకు అక్కడ తెలియజేశారు. అందుకే అతను స్వయంగా మనకి ఈ యొక్క భారతంలోనే కాదు, ఎన్నో వేదాల్లో ఉన్నటువంటి సారాన్నంతా కూడా రంగరించి మనకు అది యొక్క దివ్య జ్యోతిగా ఆ సారాము ఇక్కడ ఉంది. తర్వాత అక్కడ మనకి ఆర్తి ఉండాలి ఇచ్చేటువంటి భగవంతుడు. ఎప్పుడైతే ఈ భగవద్గీత సారము ఉంది, చదివేటువంటి మనస్సు, ఆర్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే భగవంతుడు మనకి ఆ యొక్క జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.